నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ల ఆకాంక్ష 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో. కిషన్ రెడ్డి, ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు. కిషన్ రెడ్డి, తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా తెలుసుకో. ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని కేసీఆర్లు పొలిమేరలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరలు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు. పివి నరసింహారావు దిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ, చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి, ఇందిరాగాంధీని తిట్టివి, ఇక సోనియా గాంధీని తిట్టిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ చూడు. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. చూసిందానా సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 అమ్మ, సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు, 30 సార్లు పోయిండ్రు, ఇంటికి కూడా రానిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను నువ్వు. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు, వీడికొచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల బారిస్తారు నీ మొక్కను, కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు? ఇవే అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చింది. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్
రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఏందే వీరందరూ ఉన్నారుగా ప్రెస్ మీడియా వాళ్ళు. సోనియా గాంధీని తిట్టింది ఆయనే, ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే, కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే. మరి వీడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిడతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన నా మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంట నుంచి రానియాడట. తోలి ఎంతమంది తోలిస్తావు? తోలి నువ్వు చూస్తావు. అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు తీర్తలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా?